మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాం, ఇల్లు కూడా అమ్మేసుకొని నడు రోడ్లో పడి ఉన్నాం సార్. ఇప్పుడు మేము అది అడుగుదామని చెప్పి మేము తెలుగుదేశం పార్టీకి పోతుంటే సార్ మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని దాని కారు మీద నెంబర్ కూడా లేదు సార్, దాంట్లో నన్ను నా భర్తను వేసుకొని తీసుకొని పోయినారు సార్ మమ్మల్ని. మళ్ళీ మా సార్ కాడికి వచ్చి మేము కేసు పెట్టి మా పిల్లలు వచ్చి సార్ చెప్తే అప్పుడు మా సార్ ద్వారా మేము బయటకు వచ్చినాం సార్. ఈరోజు సార్ లేకపోతే మేము లేవు సార్. అందుకని నేను ఇప్పుడు సార్ని ఆశ్రయించడం, ఎందుకంటే మాకు ఈ న్యాయం జరగాల. మేము చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి పోయేదానికి ఆస్కారం లేదు. మొత్తం ఎక్కడ చూసినా ఆయన మనుషులే సార్. నాకు ఆయన మేము ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే సేమ్ ఇదే ఫోటోలు పెడతాడు సార్. మాకు ఇదే ఫోటోలు పెట్టి నాకు వీళ్ళందరూ తెలుసు. నాకు పోలీస్ ఆఫీసు కూడా మా మామ మీరు ఏదన్నా చేస్తే ఇట్లా డబ్బులు ఇవ్వాలని నన్ను ఇది చేస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. నేను నా పిల్లలు మేమంతా ఇంటి పట్టలు లేకుండా ఎక్కడో తల దాచుకుంటున్నారు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. చంద్రబాబు నాయుడు సార్ గారు, పవన్ కళ్యాణ్ సార్ గారు, లోకేష్ సార్ గారు మాకు న్యాయం చేయండి సార్. ఈ సతీష్ అనే అతన్ని సార్, ఈ సతీష్ అనే అతని దగ్గర నుంచి మా ప్రాణ రక్షణ దయచేయండి సార్. మాకు మా డబ్బులు మాకు ఇప్పిండి సార్. ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. నాకు టికెట్ ఇవ్వకపోతే మా ఊరంతా వచ్చి ధర్నా చేస్తా అన్నారు సార్. కానీ తెలుగుదేశం చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో అందరిని ఆపాను సార్. నేను వద్దు, మనం తెలుగుదేశాన్ని సార్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని. ఈ నాకు జరిగింది అన్యాయం మా ఊర్లో కూడా తెలియదు సార్. తెలిస్తే మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నా చేసి అక్కడే నేను కూడా అక్కడే చనిపోతాను సార్. నాకు ఈ న్యాయం జరగకపోతే నాకు పరిస్థితి అదే సార్. సార్ దయచేసి నాకు న్యాయం చేయండి సార్. ఈ సతీష్ అన్న కాడి నుంచి మా ప్రాణాలు కాపాడండి. నా బిడ్డలకు రక్షణ కల్పించండి. మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. ప్లీజ్ చేతులు ఎత్తి మీకు నమస్కారం చేస్తున్నాను సార్. మమ్మల్ని జైల్లో పెట్టి మమ్మల్ని కన్నాక సార్లు పెడుతున్న ఈ సతీష్ గారిని మందలించి మా డబ్బులు మాకు ఇప్పించండి సార్. ప్లీజ్ మీ పార్టీ కోసం ఇంత చేసినా మాకు ఏం అసలు ఎంత కష్టపడ్డామో కోడూరు నియోజకవర్గం మొత్తం అడగండి సార్. ఇంత కష్టపడి ఇంత చేసి ఈరోజు మేము ప్రాణాలు కాపాడుకోవడానికి మేము ఇచ్చే డబ్బులు అడిగిన దానికి మమ్మల్ని ఈ విధంగా చిత్రహింస పెడుతున్నారు సార్. మేము ఏం చేయలేని దిక్కులేని స్థితిలో ఉన్నాం సార్. దయచేసి వీడియో మిత్రులందరూ అన్నగారు మీకు శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరేటట్టుగా నాకు జరిగిన అన్యాయం ఏ కర్తకు జరగకుండా